ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈ యొక్క 2025వ సంవత్సరంలో 3 నెలలు కూడా గడిచిపోయాయి. ఈ 4వ నెల ఏప్రిల్ నెలలోనికి ప్రభువుని ప్రవేశపెట్టినటువంటి ఈ విధానమును బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ ఏప్రిల్ నెల దేవుడు మనకి ఇస్తున్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వాక్కు విడుదల కలగబోతున్నది. ఈ నెలలో మీ జీవితంలో గొప్ప విడుదలను మీరు చూడబోతున్నారు. ఈ నెలలో ప్రభు మనకిస్తున్నటువంటి ఈ నెల వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనం. చెరలోనున్న వారికి విడుదల. హల్లెలూయా. ఎవరైతే అపవాది యొక్క చెరలో ఉన్నారో, మాంత్రికుల చేతబడి శక్తుల సాతాను యొక్క ప్రభావపు చెరలో ఉన్నారో మీకు విడుదల కలగబోతుంది. అప్పుల సమస్యల్లో ఉన్నారో మీకు విడుదల కలగబోతుంది. రోగముతో కొట్టుమిట్లాడుతున్నారో, మరణం యొక్క భయము చేత వెంటాడబడుతున్నారో మీకు విడుదల కలగబోతుంది. ప్రభు చెప్తున్నాడు, ఈ నెలలో మీకు తప్పకుండా గొప్ప విడుదల మీకు కలగబోతుంది. గొప్ప విడుదల మీరు చూడబోతున్నారు. ఈ యొక్క నెలలో పస్కా పండుగ అనే పండుగను మనం చూస్తాం. ఐగుప్తు దేశంలోంచి ఇజ్రాయేల్ ప్రజలు విడిపింపబడినప్పుడు దేవుడు వాళ్ళకి చెప్పినటువంటి మాట ప్రకారం వారు పస్కా పండుగను ఆచరిస్తారు. ఆ పస్కా పండుగ రోజున వారు ఒక బలి పశువును వధిస్తారు. దాని రక్తము ద్వారా వారు విడుదల చూస్తారు. ఆ పస్కానే గుడ్ ఫ్రైడేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి కల్వరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. తన ప్రాణాన్ని అర్పించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డారు. యేసుక్రీస్తు కల్వరి శిలువలో రక్తము కార్చడం, మరణించడం, త్యాగం మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అది నీ యొక్క నా యొక్క విడుదల కొరకై. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తుంది, ప్రతి సాతాను బంధకము నుండి విడిపిస్తుంది. ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి వాక్ యొక్క అర్థం ఒకటే ఏమిటంటే, మీ జీవితంలో ఈ నెలలో ఒక అసాధారణమైన విడుదలను మీరు చూడబోతున్నారు. ఐగుప్తులో నుండి ఇజ్రాయేల్ ప్రజలు ఎలా అయితే విడిపింపబడ్డారో, గొర్రెపిల్ల వధింపబడినటువంటి ఆ రాత్రే, వధింపబడినటువంటి ఆ సమయంలోనే వారు గొప్ప విడుదల చూశారు. యేసుక్రీస్తు రక్తము చిందింపబడినటువంటి వెంటనే గొప్ప విడుదల కలిగింది. నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు రక్తపు శక్తి ప్రభావం విడుదలవ్వబోతున్నది. నీవు కూడా గొప్ప విడుదల చూడబోతున్నావు ఈ నెలలో. ఎన్ని సంవత్సరముల నుంచి, ఎన్ని నెలల నుండి ఏ శాపాన్ని అనుభవిస్తున్నావో, ఏ కీడును అనుభవిస్తున్నావో, ఏ మరణం యొక్క భయము చేత వెంటాడబడుతున్నావో, ఏ అప్పుల సమస్యలో కూరుకుపోయి ఉన్నావో, ఎలాంటి విధమైనటువంటి శపితమైన జీవితంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రభువు అయితే సెలవిస్తున్నాడు, నువ్వు తప్పకుండా విడుదల చూడబోతున్నావు. ఈ నెలలోనే నువ్వు విడుదల చూడబోతున్నావు. నీ విడుదల కొరకే యేసుక్రీస్తు చనిపోయారు. నీ విడుదల కొరకే యేసుక్రీస్తు రక్తాన్ని కార్చారు. నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోని కొంచెం సిలువలో బలియాగమయ్యారు. ఐగుప్తులో నుంచి ఇజ్రాయేల్ ప్రజలు విడిపించినటువంటి గొర్రెపిల్ల రక్తం, పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు రక్తం ఈ లోకములో నేను విడిపించబోతుంది. ఈ లోకంలో పాపం నుండి విడిపించబోతున్నది. దేవుని వాక్యములో మరొక వచనాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 20వ వచనం. ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మను రప్పించెను. యెహోవా ఐగుప్తు అనే ఇనుప కొలిమిలో నుండి ఇజ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొని వచ్చాడు, విడిపించాడు. ఈరోజు నువ్వు ఏ ఇనుప కొలిమిలో కాలిపోతున్నావు? ఏ వ్యాధి అనే ఇనుప కొలిమిలో ఉన్నావు? ఏ అప్పులనే ఇనుప కొలిమిలో ఉన్నావు? ఏ సమస్యలని ఇనుప కొలిమిలో నువ్వు ఉన్నావు? తప్పకుండా ప్రభువు నీవున్నటువంటి ఆ ఇనుప కొలిమిలో నుండి నిన్ను బయటికి తీసుకొని వస్తా అని చెప్తున్నాడు. నీకు విడుదల ఉంది అని ప్రభు సెలవిస్తున్నాడు. తప్పక మీకు గొప్ప విడుదల ఉన్నది. మీరు గొప్ప విడుదల చూడబోతున్నారు. కొంతమంది జీవితాలను చూస్తే వాళ్ళ కుటుంబంలో భయంకరమైన మాంత్రిక శక్తుల ప్రభావాలు, దయ్యపు శక్తుల పరిపాలన, ఆ కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, శాంతి లేదు, శాపం, దయ్యములు ఆ కుటుంబాన్ని పరిపాలిస్తున్నాయి.
తినడానికి తిండి లేని పరిస్థితి, చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి, ఆర్థిక పరంగా కరువు, ఆర్థిక పరంగా దిగజారిపోయిన స్థితిలోనే ఉన్నాము అంటే, తినడానికే సరైనటువంటి స్థితి లేదు అని అనుకుంటే, ఇంకా వ్యాధులు, రోగములు మిమ్మల్ని తరుముతున్నాయి. కందిరీగల వరే సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టి తరుముతున్నాయి. ఏదో తెలియని భయం, కలవరం మిమ్మల్ని వెంటాడుతుంది. ఎండిపోయినటువంటి ఆకును గాలి తరుముతుంటే ఎలా అయితే కొట్టుకొని వెళ్తుంటుందో, అలా నీ జీవితంలో సమస్యలను తరమడం ద్వారా నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు, పరిగెడుతున్నావు, నెమ్మది లేదు. ఇదే ఇనుప కొలిమి, ఇదే ఐగుప్తు యొక్క ఇనుప కొలిమి. అయితే దేవుడు వారి శ్రమ, వారి కష్టాన్ని చూచి వారిని ఆ యొక్క చెరలో నుండి బయటికి తీసుకొచ్చాడు, ఆ ఇనుప కొలిమిలో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. సేమ్ ప్రాఫిటిక్ వర్డ్ ఈ సమయంలో నీ జీవితంలో కూడా విడుదలవుతున్నది. నీకు కూడా విడుదల సమీపించింది. ప్రభు నిన్ను విడిపిస్తున్నా అని చెప్తున్నాడు. ఇప్పుడే ఈ నెలలోనే, ఏప్రిల్ నెలలోనే మీరు గొప్ప విడుదలను చూడబోతున్నారు. నీ భర్తకు ఏ ఉద్యోగం లేదని బాగా వేదన చెంది ఏడుస్తున్నది ఒక సహోదరి. కొన్ని నెలల నుండి ఉద్యోగం లేదు, సంపాదన లేదు. ఎలా పోషింపబడుతున్నారో, కుటుంబం ఎలా నడుస్తుందో ఆశ్చర్యంగా ఉంది. కన్నీరు కారుస్తున్నా కానీ అలా ప్రవహిస్తూనే ఉన్నాయి కన్నీరు. ప్రభా, ఎప్పుడు నాకు విడుదల అని ఎదురు చూస్తున్నావేమో. అయితే నీ గొప్ప దేవుడు ప్రేమించి నీ యేసయ్య చెప్తున్నాడు, నీ విడుదల వచ్చింది. ఈ నెలే నీ విడుదల. దిస్ ఈజ్ ద మంత్ ఆఫ్ డెలివరెన్స్. ఏప్రిల్ ఈజ్ ద మంత్ ఆఫ్ డెలివరెన్స్. ఇది విడుదల నెల. నీకు విడుదల నెల. నీ బంధకాలు తెగిపోయే నెల, నీ సంఖ్యలు తెగిపోయే నెల, నీ చెర నుండి బయటికి వచ్చే నెల, నీ సింహాసనం ఎక్కే నెల, నువ్వు ఆశీర్వదింపబడే నెల. నిశ్చయంగా గొప్ప ఆశీర్వాదంను చూడబోతున్నావు. ఎవ్రీ సారో, ప్రతి దుఃఖం, ప్రతి కన్నీరు కూడా తుడిచివేయబడబోతున్నది. ప్రతి వేదన, ప్రతి బాధ కూడా తొలగిపోబోతున్నది. గొప్ప బహుమానమును మీరు పొందుకొనబోతున్నారు. ఎంతమంది అయితే త్రాగుడికి అలవాటు పడి ఉన్నారో, జూదానికి అలవాటు పడి ఉన్నారో, ఐపీఎల్ బెట్టింగ్ మ్యాచ్లకు అలవాటై నష్టపోయి ఓడిపోతున్నావా? నువ్వు దేనికి అలవాటు పడ్డా ప్రభు విడిపిస్తా అని చెప్తున్నాడు. ఏ వ్యభిచారానికైతే బానిసై అలవాటై ఉన్నావో, ఏ మనిషికైతే, ఏ వ్యక్తికైతే అడిక్ట్ అయిపోయి ఉన్నావో, ప్రభు సెలవిస్తున్నాడు, నీ యొక్క బానిసత్వం, నీ బంధకం, నీ సంఖ్యలు ఎంత బలమైనవైనా, నువ్వు వాటిలోంచి బయటికి రావడానికి కొట్టిమిట్లాడుతూ ఎంతో కష్టపడుతుండొచ్చు. నీ బంధకాలు ఎంత బలమైనవైనా యేసు రక్తం విడిపిస్తుందని సెలవిస్తున్నాడు. ఇప్పుడు యేసయ్య విడిపిస్తా అని మాట ఇస్తున్నాడు. నువ్వు ఒకటే చిన్న ప్రార్థన, యేసయ్య నన్ను విడిపించు, యేసయ్య నన్ను విడిపించు, ప్రభా నన్ను విడిపించు, లార్డ్ నన్ను విడిపించండి. ఒక చిన్న ప్రార్థన చేస్తే నీకు, నీ కుటుంబానికి విడుదల కలగబోతున్నది. దయ్యపు శక్తుల నుంచి విడుదల కలగబోతున్నది. మాంత్రిక శక్తుల నుంచి విడుదల కలగబోతున్నది. చేతబడి ప్రభావం నుంచి విడుదల కలగబోతున్నది. ఈ నెల గొప్ప విడుదల చూడబోతున్నాం. రోగముల నుంచి విడుదల కలగబోతున్నది. మరణముల నుంచి విడుదల కలగబోతున్నది. సాతాను సంఖ్యల నుంచి విడుదల కలగబోతున్నది. నమ్మండి, యేసు క్రీస్తు మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ నెలలో మీరు గొప్ప విడుదల చూడబోతున్నారు. ఈ నెల యొక్క వాగ్దాన సందేశం ఇదే. ఐగుప్తు దేశంలోంచి ఇజ్రాయేల్ ప్రజల ఇనుప కొలిమిలోంచి ఎలా అయితే బయటికి తీసుకొని వచ్చి విడిపించానో, నిన్ను కూడా నీ ఐగుప్తులో నుండి, నీ ఇనుప కొలిమిలో నుండి నేను బయటికి తీసుకొని రాబోతున్నాను. నేను విడిపించబోతున్నాను. నేను నీ దేవుడను. ఐఎమ్ యువర్ గాడ్. నీ దేవుడు అయినటువంటి యెహోవా కనికరము కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన వాడు. ఆయన ఇప్పుడే తన హస్తము నీ వైపునకు చాపి నీ ఇనుప కొలిమిలోంచి బయటకు తీసుకొని వస్తున్నాడు. ఈ నెల చివరిలో మీరు గొప్ప సాక్ష్యంతో ప్రకాశించబోతున్నారు. ఈ నెల చివరిలో మీ సాక్ష్య జీవితం అనేకుల కన్నీళ్లు తుడిచే విధముగా ఉండబోతున్నది. ఇన్ని సంవత్సరములు, ఇన్ని నెలలు నువ్వు అనుభవించినటువంటి కష్టం, నువ్వు అనుభవించిన పోరాటములన్నీ కూడా గొప్ప సాక్ష్యాలుగా మారబోతున్నాయి. ఎదుటి వాళ్ళ హృదయానికి ఆదరణ కలిగించేదిగా, ఎదుటి వాళ్ళు నీ మాటలు వింటున్న కన్నీళ్లు కార్చేదిగా, ఎదుటి వారి కన్నీళ్లను తుడిచేదిగా, ఆదరణ కలిగించేదిగా ఉండబోతున్నది. మీరు నమ్ముతున్నారా? నాకు విడుదల వచ్చింది, ఇక నా జీవితం
అనేకులకు దీవెనకరంగా ఉండబోతున్నది, ఆశీర్వాదకరంగా ఉండబోతున్నదని, నిత్యంగా అదే జరగబోతున్నది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? లార్డ్ జీసస్, మీకు స్తోత్రములు. ఈ ఏప్రిల్ నెలలో మీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రవచనాత్మకమైన వాగ్దానమునకై స్తోత్రములు. విడుదల నెల, విడుదల నెల. నీ ప్రజలకు గొప్ప విడుదల కలుగును గాక. యేసు క్రీస్తు నామమున నీ ప్రజలకు గొప్ప విడుదల కలుగును గాక. ఎంతమంది ఆర్థిక సమస్యలో ఉన్నారో ప్రభా, చనిపోవాలి అనుకుంటున్నారో, ఇప్పుడే వారి సమస్య నుంచి వారికి విడుదల కలుగును గాక. వారి బంధకములోంచి వారికి విడుదల కలుగును గాక. వారి సంఖ్యలలోంచి వారికి విడుదల కలుగును గాక. యేసు క్రీస్తు నామమున నీ ప్రజలు విడుదల చూచుదురు గాక. ఆశీర్వదించప్ప, దీవించప్ప, గొప్ప మేలులతో నింపండి నాయన, ఆశీర్వాదములతో నింపుమని ప్రార్థిస్తున్నాను. నిత్యముగా వారి జీవితంలో గొప్ప మేలులు చేయమని, ఆశీర్వదించమని, రోగము నుంచి విడిపించండి, మరణ భయము నుంచి విడిపించండి, కీడుల నుంచి విడిపించండి, మాంత్రిక దయ్యపు చేతబడి శక్తుల నుంచి మీరు విడిపించండి. నీ ఆశీర్వాదముతో నింపమని, ఈ నెలలో విడుదలని వాగ్దానం వారి ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పు జరిగించి ఆశీర్వదించమని, ఈ నెలంతా వారిని మీరు కాపాడండి, క్షేమం దయచేయండి, ఉద్యోగములు ఇవ్వండి, వ్యాపారంలో అభివృద్ధిని కలగచేయండి, ప్రయాణంలో క్షేమం ఇవ్వండి. ఈ నెలలో మిక్కుటమైన ఎండ దెబ్బ నుంచి తప్పించయ్యా, ఎండ వేడి నుంచి తప్పించయ్యా, కాపాడయ్యా, క్షేమం ఇవ్వయ్యా, భద్రత నీవు నాయనా. నీ గొప్ప క్షేమం ప్రతి బిడల కుటుంబాల్లో చూచుదురుగాక. నీ రక్తంతో ప్రతి ఒక్కరిని సీల్ చేస్తున్నాను, కీడు చూడకుందురుగాక. వారి ప్రాణాలను మీరు కాపాడండి, వారి మనోభిక్షమును మీరు నెరవేర్చండి, వారి మనోవాంఛను మీరు నెరవేర్చండి. దీవెనతో నింపి నడిపించమని, గొప్ప కార్యములు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ నెలలో మీరు గొప్ప విడుదల చూడబోతున్నారు, ఆశీర్వదింపబడబోతున్నారు. ఒక ప్రకటన, ఈ ఏప్రిల్ నెలలో సికింద్రాబాద్లో ఆరాధన 3వ మంగళవారం రోజున జరగబోతున్నది. అనగా ఏప్రిల్ నెల 15వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్ వెనుక ఉన్నటువంటి ఎస్పీజీ చర్చ్, అనగా సెయింట్ థామస్ తమిళ్ క్యాథెడ్రల్ చర్చ్లో జరగబోతుంది. వైఎంసీ హాల్లో ప్రేయర్స్ జరగవు, అక్కడ నుంచి స్థలాన్ని మార్చడం జరుగుతుంది. సెయింట్ థామస్ తమిళ్ క్యాథెడ్రల్ చర్చ్, ఎస్పీజీ అంటారు. అక్కడ ఒక హాల్లో జరగబోతుంది, ఆ చర్చ్ హాల్లో జరగబోతుంది. సో తప్పకుండా పాల్గొనండి. 3వ మంగళవారం 15వ తారీఖు సాయంత్రం 5 గంటలకి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.